బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపిస్తానండి. సైడ్కున్న బ్రౌన్ కలర్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం చూర చూర చేసుకోవాలండి. అది మొత్తం పొడి పొడిగా అయ్యే తర్వాత గోరువెచ్చని పాలు అందులో వేసి కలుపుకోవాలండి. కొంచెం కొంచెం మెత్తగా కలుపుకోవాలి. పాకం చేసుకోవాలండి. ఇప్పుడు మెత్తగా పిండి అయిన తర్వాత పాకం చేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల చక్కెర వేసుకోవాలండి. అందులో చక్కెర వేసుకున్న తర్వాత జర బాగా కలుపుకొని పాకం చేసుకోవాలండి. తర్వాత అవి ఉండలు కట్టుకోవాలండి. బాల్స్ లాగా ఉండలు కట్టుకున్న తర్వాత అవి బాల్స్ కట్టుకున్న తర్వాత పాకం రెడీ అవుతుందండి. పాకం రెడీ అయిన తర్వాత అవి మొత్తం చేసుకొని అలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇలా చేసి కడాయి పెట్టుకోవాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఒకటొకటి వేసుకొని మొత్తం వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. బాగా ఒకటికొకటి అంటుకోకుండా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేపుకోవాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా దానిని అలా వేపుకున్న తర్వాత తీసేయాలండి. కడాయిలోకి కలిసి తీసిన తర్వాత పాకంలో వేసుకోవాలండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి వీడియోలు చాలా చేయాలని అనుకున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.